ఏపీ లిక్కర్ స్కామ్ లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులను వరుసగా సిట్ బృందం అదుపులోకి తీసుకుంటోంది. ఇప్పటికే గిరి అనే గన్మ్యాన్ ను విచారించిన సిట్ బృందం బాలాజీతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంది. వీరితో పాటు గతంలో చెవిరెడ్డి వద్ద పనిచేసిన మరికొందరిని విచారించేందుకు రంగం సిద్ధమైనట్టుగా ప్రచారం జరుగుతూ ఉండటంతో గతంలో ఆయన దగ్గర పనిచేసిన వారంతా కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారంట. ఇప్పుడు ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చెవిరెడ్డి మెడకు చుట్టుకోవటం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటుంది. ఓవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు, మరోవైపు తుడానిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ, నకిలీ ఓటర్ల కేసు, పులివర్తి నానిపై హత్యాయత్నం కేసుతో 4 వైపుల నుంచి చెవిరెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేయడానికి రంగం సిద్ధమవుతుందనే చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే మద్యం కేసులో చెవిరెడ్డి పాత్రపై సిట్ బృందం సీరియస్ గా ఫోకస్ పెట్టి విచారిస్తుందట. వైసీపీలో సీనియర్లు ఎంతమంది ఉన్నా జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేది జగమెరిగిన సత్యం. దాంతో పాటు అప్పట్లో బీఆర్ఎస్ అధినేతకు సైతం నమ్మకమైన వ్యక్తి. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతుగా వ్యూహరచన చేసి బొక్కబోర్ల పడ్డారు. ఓ రకంగా జగన్ కి కేసీఆర్ కి మధ్య అనుసంధానకర్తగా కూడా పనిచేశారంటారు. విజయసాయిరెడ్డిని దూరం పెట్టిన తర్వాత ఆ స్థానంలో చెవిరెడ్డి పనిచేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. జగన్ కోరిక మేరకి కుమారుడు మోహిత్ రెడ్డిని చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి తర్వాత పూర్తి సమయం తాడేపల్లిలో ఉంటూ రాజకీయం చేశారు. తర్వాత అదే జగన్ ఆదేశాల మేరకు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో చెవిరెడ్డి వ్యూహాలు ఫలించక పార్టీతో పాటు తండ్రి కొడుకులు కూడా పరాజయం పాలయ్యారు. అది అలా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి చెప్పిందే వేదం అన్నట్లు నడిచింది. విషయం ఉన్న వారిని గుర్తించి వారికి తగిన పనులు చెప్పి వారితో పనులు చేయించుకోవడంలో చెవిరెడ్డి దిట్ట. ఆ విధంగా ఆయన ఎస్పీడీసీఎల్లో ఉన్న కాంట్రాక్ట్ అటెండర్ అయిన బాలాజీని తన వద్ద వ్యక్తిగత పనులకు తెచ్చుకొని అతని చేత ఆర్థిక వ్యవహారాలు నడిపించారంట. చెవిరెడ్డి చెప్పిన మాటలు చేస్తూ వచ్చిన బాలాజీ మఠం భూముల్లో అత్యంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారు. అది ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం స్థలంతో కలిపి ఏకంగా 15 కోట్లకు పైగా చేస్తుందట. తిరుమల నగర్ క్రాస్ రోడ్ లో మొత్తం చెవిరెడ్డికి సంబంధించిన గన్మెన్, ఆయన నమ్మకస్తులు, ఆయన డ్రైవర్లు, పిఏలు బ్రహ్మాండమైన విలాసాలు ఏర్పాటు చేసుకోగలిగారు. అప్పటికి అక్కడున్న నివాసాలను చెవిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న కిరణ్ కుమార్ అనే రెవెన్యూ అధికారి సాయంతో పడగొట్టించి ఆ స్థలాలు తన వారికి కట్టబెట్టారన్న ప్రచారం జరుగుతోంది. తన వారి కోసం 6వ క్రాస్ కు సంబంధించిన రహదారికి తుడానిధులతో సిమెంట్ రోడ్డు కూడా నిర్మింపజేశారు. తనపై కేసుల ఉచ్చు బిగిస్తూ ఉందని గ్రహించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎదురు దాడి ప్రారంభించారనే టాక్ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్స్ లో. అందులో భాగంగానే వరుసగా మీడియా సమావేశాలు పెడుతూ పోలీసులను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారట. మొదటి సమావేశంలో తన కుటుంబంలో మద్యం వల్ల 2 మరణించారని, అలాంటిది తాను ఎలా అలాంటి వ్యాపారంలోకి వెళ్తానని ప్రశ్నించారు. మొదట్లో ఆయన గన్మెన్ గా పనిచేసిన గిరిని సిట్ విచారించింది. తర్వాత వెంకటేష్ ని అదుపులోకి తీసుకున్నారని, తాజాగా బాలాజీని సిట్ అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తుందని తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని రహస్య ప్రదేశంలో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. వారంతా అమాయకులని, ఆ చిన్న ప్రాణాలు వదిలిపెట్టి అవసరమైతే తనను అరెస్టు చేసుకోమని చెప్తున్నారు. కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి నరకమెట్టుందో చూపిస్తున్నారు. కారణం ఒకటే, వాళ్ళు అడిగేది ఒకటే, మీరు సంతకాలు పెట్టాలి, భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది, మీరు మేము చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి, సిట్లో కూడా కాదు, గత 3 రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అరెస్టు చేయాలనుకుంటే అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు శిక్షించాలనుకుంటే శిక్షలు ఎదుర్కోవడానికి, అన్యాయంగా మీరు ఏ శిక్ష విధించాలనుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు జైలుకి పంపాలనుకుంటే మీ చిట్టు కార్యాలయానికి వస్తాం, అరెస్టు చేసి జైలుకి పంపండి అని చెప్పాం. కానీ చిన్న చిన్న ప్రాణాలను చంపేయద్దు అంటున్నాం, చిన్న ప్రాణాలకు నరకం చూపించద్దు అంటున్నాం, చిన్న ప్రాణాలు జీవితం అంటే భయపెట్టేలా చేయొద్దు అంటున్నాం.
మరోవైపు తనపైన హత్యాయత్నం చేసి ఏడాది అయిందని, దానిపైన ఛార్జ్షీట్ కూడా వేయలేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహంగా ఉన్నారంట. అందుకు కారణం కొంతమంది పోలీసులు చెవిరెడ్డి కుటుంబానికి సహకరించడమే అంటున్నారట. దాంతో పాటు నకిలీ ఓటర్ల జాబితా కేసుకు సంబంధించి సిఐడి విచారణ జరుగుతుంది. అందులో కిరణ్ కుమార్ అని ఆర్డీఓ పాత్ర ఉందని పులివర్తి నాని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. చెవిరెడ్డి తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తి కావచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద చెవిరెడ్డికి గడ్డుకాలం నడుస్తుందని అంటున్నారు. తనపై కుట్రకు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారంటున్నారు చెవిరెడ్డి. గత మీడియా సమావేశంలో డీజీపీని తప్పుపట్టిన చెవిరెడ్డి తాజాగా మాజీ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఇలా చేయడం పాపమని మాకు కూడా తెలుసు, కానీ ఘట్టమనేని శ్రీనివాస్ గారు విపరీతంగా ఫాలోఅప్ చేస్తున్నారు. పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఘట్టమనేని శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్ట్ మేరకు, ఘట్టమనేని శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చిన క్వశ్చనరీ మేరకు మేము అడగాల్సి వస్తుంది తప్ప వేరే కాదు అని అనేక మందితో చుట్టూ ఉన్నటువంటి ఉద్యోగులు అధికారులు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు మీరు దేవుడి దగ్గర పనిచేసి వెళ్ళారు, ఇక్కడే సిబిఎస్ఓగా పనిచేసి వెళ్ళారు, తప్పుడు కేసులు పెట్టు, ఏ సంబంధం లిక్కర్ కేసుల్లో ఇరికిచ్చో, లిక్కర్ అంటే జీవిత కాలంలో అసహించుకునే, లిక్కర్తో ఏ రోజు కూడా ఏ సంబంధం పెట్టుకున్నటువంటి, భయపడేటటువంటి, సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తులపై అలాంటి కేసులు పెట్టడానికి మీరు దిగజారుతున్నారు. మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఓకే, మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకున్నా, ఎంతమందిని కష్టపెట్టాలనుకున్నా, ఎంతమందిని నొప్పించి కొట్టి బెదిరించి నరకం చూపించి సాక్ష్యాలు సృష్టించి జైలుకు పంపాలనుకున్నా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు ఉన్నాడు మా వెనకాల, దేవుడు ఖచ్చితంగా మా వెనకాల ఉంటాడు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ పాపాల ఊరికే పోవని కూడా చెప్తున్నాం. ఎదుర్కొంటా. 2009, 2019 వరకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో తనపైన ఏకంగా 88 కేసులు పెట్టారని చెవిరెడ్డి అంటున్నారు. అయితే అప్పుడు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అంటున్నారు. అది గ్రహించే చెవిరెడ్డి అరెస్టులకు సిద్ధమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారట. మరి సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్న సిట్ వచ్చు ఎవరికి బిగుసుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.